Okay, so day before yesterday, we spoke about LinkedIn ads, right? So LinkedIn ads and ఎట్లా రన్ చేస్తాం అసలు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం ఓకేనా. సో బేసికలీ ఏంటంటే యూ హ్యావ్ టు నో లైక్ విచ్ యాడ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంటే ఏంటంటే ఏ యాడ్ రన్ అవుతుంది, ఏ యాడ్ అనేది ఇది అవుతుందని మనకి ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. So like we have tested two ads, right, on Facebook. So we got very good response for the Facebook ads. So now I'm going to tell you about LinkedIn ads. LinkedIn ads అనేది ఎట్లా ఉంటుంది, మనం ఏం చేయొచ్చు, అసలు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు లింక్డ్ఇన్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అన్ ఇండివిజువల్, ఓకే, సో యు మస్ట్ క్రియేట్ యువర్ లింక్డ్ఇన్ అకౌంట్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఏదో జస్ట్ సైన్ అప్ అయిపోయి నేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వదిలేయడం కాదు. ఓకే, యా, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఐఎమ్ సారీ, ఐ ఫర్గట్. So okay, so do you able to see my screen? గైస్ నా స్క్రీన్ కనిపిస్తుందా, విజిబుల్ ఉందా మీకు? ఓకే, ఫైన్. యా, యా, దట్స్ ఓకే. సో సో లింక్డ్ఇన్ అయిన తర్వాత ట్విట్టర్ అనేది ఎట్లా చేయాలి ఏంటనేది కూడా చెప్తానండి. అయితే ఇప్పుడు ఏదైతే మనం లింక్డ్ఇన్ లో మార్కెటింగ్ చేస్తామో వీ కాల్ ఇట్ యాజ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్, which means you can directly send an email to anyone on LinkedIn if you have a paid account. That is called Sales Navigator. Okay. See guys, I'm explaining you about the dashboard of which means the profile of Bhuviksha. Okay, see guys, this is the dashboard. Okay, so you must create an account this way. ఎందుకంటే మీరు ఎవరనేది ఏంటనేది ఎవరికి తెలియదు, బట్ ఓన్లీ యువర్ ప్రొఫైల్ కెన్ గైడ్ దమ్ వాట్ యు ఆర్ అనేది. ఓకే, సో భువిక్ష, దిస్ ఈజ్ వాట్ ద సబ్జెక్ట్ లైన్, విచ్ మీన్స్ సబ్జెక్ట్ లైన్ అంటే ఏంటి, నా ప్రొఫైల్కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు వాట్ ఐ ఆమ్ ఎగ్జాక్ట్లీ అని, రైట్? సో లీవరేజింగ్ B2B and B2C transparency to create brand value and drive sales using digitalighub.com. ఓకే, సో అంటే సేల్స్ అనేవి రావాలి అన్నా, మీ బిజినెస్కి బ్రాండ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, ఏ టైప్ ఆఫ్ B2B ఆర్ B2C, బిజినెస్ టు బిజినెస్ ఆర్ బిజినెస్ టు కన్జ్యూమర్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి అయినా సరే వీ కెన్ ఇంప్రూవ్ ద బ్రాండింగ్ అండ్ సేల్స్. అది ఎలా అంటే ఇప్పటి వరకు మీకు చాలా చెప్పాను కదా, లైక్ అరౌండ్ 70 hours చెప్పాను క్లియర్గా, రైట్? సో ఈ 70 hours లో ఉన్న టాక్టిక్స్ యూజ్ చేయాలి. నౌ see guys, show recruiters you are open to job opportunities. అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూపించాల్సిన అవసరం ఏముంది అసలు, I'll tell you. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ చూపించాల్సిన అవసరం ఏముంది అసలు, 1 second అండి. ఓకే, ఇక్కడ లింక్డ్ఇన్ వాడు ఎందుకు ఇది ఎనేబుల్ చేయమంటున్నాడు అంటే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద ప్రొఫెషనల్స్. ఓకే, సో ప్రొఫెషనల్స్ అంటే ఏంటి, ఎంప్లాయీస్. సో ఎవరైతే కంపెనీస్ వాళ్ళు ఉంటారో, కంపెనీ ఓనర్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్ అనేవాళ్ళు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి అంటే దే హ్యావ్ టు టేక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆన్ లింక్డ్ఇన్. That is called Sales Navigator or LinkedIn Marketing Solutions. Okay.
Now this is what about you. Okay, I'm Boviksha. See, ఇక్కడ ఎవరైతే గ్రూప్ లో 152 మెంబర్స్ ఉన్నారో, guys, please create your profile and add your company name showing that you are working for a APSSDC. It's very very important because మీ ప్రొఫెషనలిజం అనేది డిజిటల్ వేలో చూపించాలి అంటే you can directly share the profile to anyone. Let's say for example, this is what the Boviksha profile. So I'm sharing with everyone, right? So the same way recruiters can see your profile. ఎందుకు అంటే నేను ఏం చేస్తాను ఎగ్జాక్ట్గా, ఎక్కడ చదువుకున్నా, ఎక్కడ కంపెనీలో పనిచేస్తున్నా, అండ్ వేర్ ఐఎమ్ స్టేయింగ్, అండ్ అబౌట్ మీ ఫీచర్, విచ్ మీన్స్ కంపెనీ యు ఆర్ వర్కింగ్ ఫర్, మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కంపెనీ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, సో డెఫినెట్గా మీ అందరికీ కూడా see guys, here మీరు చూస్తే కనుక we have some followers and around how many followers we have, you as a member. See guys, we have around 26 followers. Okay, not 26 exactly, 81 followers. Okay, అంటే ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీని మనం ఎప్పుడైతే ట్యాగ్ చేస్తామో మీ ప్రొఫైల్లో, నాట్ ఓన్లీ నౌ, సో మీరు ఇక్కడ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ వేరే కంపెనీకి వెళ్ళొచ్చు, రైట్? ఆ నెక్స్ట్ ఇయర్ వేరే వేరే కంపెనీకి వెళ్ళొచ్చు. సో ఇఫ్ యూ update your designations in a right way, then employers can see your profile in a right way. Did you guys understand, right? సో ఏంటి అంటే ఇట్లా మీరు కంపెనీ ప్రొఫైల్ని ప్రిపేర్ చేసుకోగలగాలి, ఎంగేజ్డ్ వేలో ఉండాలి ఎప్పుడైనా సరే ప్రొఫైల్ అనేది. Okay, so this is what the basic things of LinkedIn. Now I'm telling you about చూడండి ఇక్కడ రీయాక్టివేట్ ప్రీమియం అని ఉందా ఆప్షన్. రీయాక్టివేట్ ప్రీమియం అంటే ఏంటంటే లింక్డ్ఇన్ అకౌంట్ మీరు ఫ్రీగా కూడా వాడచ్చు అండ్ పెయిడ్, అంటే యూ హ్యావ్ టు పే ద మనీ టు లింక్డ్ఇన్. ఎందుకు అంటే అసలు ఈ లింక్డ్ఇన్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి ప్రీమియం అనేది? ఓకే చూడండి, how would you like to premium help to job search with confidence and get hired? అంటే మీరు ఏ ప్రొఫైల్ కైనా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు మీతో కనెక్షన్ లో ఉన్నారా, కనెక్షన్ లో లేరా, కనెక్షన్ అంటే ఇంకోలా అనుకోద్ది, విచ్ మీన్స్ లింక్డ్ఇన్ కనెక్షన్స్. సో వాళ్ళు మీకు లింక్డ్ఇన్ లో మీతో కనెక్ట్ అయి ఉన్నా లేకపోయినా సరే, యూ కెన్ డైరెక్ట్లీ search for the jobs, and also you can directly approach the HRs or company heads. Okay, so this way premium can help. Okay, it ever use out in the employees key. Okay, and to grow my network or manage my reputation, and if you build around 10,000 connections, what happened? You will get, your profile would be more popular. And if you post something on LinkedIn, then definitely you can get very good interactions, which means engagement on LinkedIn profiles. And to find the leads more effectively, అంటే ఈ పర్టికులర్ ప్రొఫైల్తో నేను ఏం చేస్తా, కంపెనీ హెడ్స్ని అప్రోచ్ అవుతా. ఎట్లా అప్రోచ్ అవుతాం మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పాను, బట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో టు ఫైండ్ లీడ్స్ మోర్ ఎఫెక్టివ్లీ, ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో లీడ్స్ అనేవి, లీడ్స్ అంటే ఏంటండి, what we call leads. Anybody? What is meant by lead? Are you there, guys? Leads and address? No. Post? No. Customers? No. What customers? Proof? No. Target customer? Leads? Yes. This may be. Connections? Connections are different, leads are different. Potential customer? Yes, for three you're right. And initiative. యూజర్స్ అంటే ఎవరండి, మీ ప్రొఫైల్కి ఎవరు విజిట్ చేసినా వాళ్ళని యూజర్సే అంటారు. బట్ లీడ్ అంటే ఏంటి, ఎవరైతే మీకు పొటెన్షియల్ బిజినెస్ని ఇవ్వగలుగుతాడో దట్ ఇస్ కాల్డ్ లీడ్. ఓకే, బయోడేటా ఇట్స్ రాంగ్.
Most of the users, no. Interested customers, maybe. Those who approached us on the potentiality based. అంటే పొటెన్షియాలిటీ బేస్డ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటంటే పొటెన్షియాలిటీ బేస్ చేసుకొని మీ దగ్గర లీడ్స్ మీతో ఎవరు కనెక్ట్ అవ్వరు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ దెన్ డెఫినెట్లీ యూ గో విత్ లింక్డ్ఇన్ ప్రీమియం అకౌంట్. ఓకే, అంటే ఏంటంటే లింక్డ్ఇన్ ప్రీమియం అకౌంట్ తీసుకుంటే మీకు ఎలాంటి ప్రొఫైల్కి అయినా సరే విజిబిలిటీ వస్తుంది. విజిబిలిటీ అంటే యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు దెమ్. ఇక్కడ మెసేజ్ ఆప్షన్ లేదు కదా, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మెసేజ్ ఆప్షన్ చేయొచ్చు అండ్ యూ ఏబుల్ టు సీ హెర్ ప్రొఫైల్ డైరెక్ట్లీ. ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ లింక్డ్ఇన్ ఇట్లా కనిపిస్తుంది కదా. ఇదే కాకుండా వాళ్ళ బర్త్డే డేట్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ లొకేషన్, ఎవ్రీథింగ్. సో ఎందుకంటే యు ఆర్ యూజింగ్ పెయిడ్ అకౌంట్. అంటే మీరు అడగవచ్చు, సార్ మా పర్మిషన్ లేకుండా ఎట్లా లింక్డ్ఇన్ చూపిస్తుంది? బిఫోర్ యూ సైన్ అప్ ఆన్ లింక్డ్ఇన్ యూ హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్. మీరు సింపుల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్ అంటే అందరూ కూడా క్లిక్ చేస్తేనే ఆ ప్రొఫైల్ ఆ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఏంటి, లింక్డ్ఇన్ కెన్ యూజ్ యువర్ ప్రొఫైల్ ఎనీవేర్. మీ డేటాని మ్యానిపులేట్ చేయదు కానీ బట్ ఈ పర్టికులర్ డేటాని ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే, చూడండి ఎడ్యుకేషన్, ఇట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. సో దిస్ వే యూ హ్యావ్ టు క్రియేట్ ద ప్రొఫైల్స్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ మై ప్రొఫైల్ అండి. సో నా ప్రొఫైల్ కొంతమందికి విజిబుల్ అవుతుంది. ఎవరైతే ఫ్రీ అకౌంట్ వాడుతున్నారో వాళ్ళు ఎవరికి నా ప్రొఫైల్ ఈ ఫోటో కానీ ఈ కంపెనీ నేమ్ కానీ ఏవి కనిపించవు. ఎందుకు అంటే నేను సెట్టింగ్స్లో హైడ్ పెట్టేశాను అన్ని. అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా మేబీ నేను సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టున్నా. బేసిక్గా మోహన్ కన్నూరు అని గూగుల్లో మీరు ఎవరైనా చెక్ చేస్తే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు షేర్ మై ప్రొఫైల్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్. అర్థమవుతుందా? ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఇక్కడ ఈ పర్టికులర్ క్లిక్ చేస్తే దీనిపైన సెట్టింగ్స్ అనే ఆప్షన్లో డీటెయిల్డ్గా సెట్టింగ్స్ ఉంటాయి. ఎవరికి కనిపించాలి మీ ఫోటో, ఎవరికి కనిపించకూడదు, ఫస్ట్ నేమ్ కనిపించాలా, లాస్ట్ నేమ్ కనిపించాలా, మీ డెసిగ్నేషన్ కనిపించాలా వద్దా. ఇది ఎవరు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కనెక్షన్స్కి. బట్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ పెయిడ్ అకౌంట్స్, ఏవైతే మీరు పెయిడ్ అకౌంట్స్ యూజ్ చేస్తారో దెన్ యూ ఏబుల్ టు సీ మై ఈమెయిల్ ఐడి ఆల్సో. You can directly send an email to me. Hey Mohan, I'm so and so. I offer so and so services. Would you be interested? If yes, then you can contact me on same email ID. This way, you can improve the leads. And I'll ask you one question. Make last session lo kuda clearly cheppanu. What is the difference between lead and pipeline lead? Anybody? Real user interested in part. Pipeline is the right customer. No, you're wrong. Unless we accept the terms and conditions, no. And real users to interested participate with you. Real user to interest to participate with you. Yeah, it's correct. అంటే ఏంటంటే రియల్ యూజర్స్ ఎవరైతే ఉంటారు, నాట్ ఓన్లీ రియల్ యూజర్స్, అంటే మీరు ఎవరినైనా లింక్డ్ఇన్లో అప్రోచ్ అవ్వడానికి స్టార్ట్ చేశారు అంటే బిజినెస్ కోసం, దెన్ మనం ఏమడుగుతాం, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. సో వన్ ఆఫ్ మై బిజినెస్ కన్సల్టెంట్ వుడ్ బి గెట్ ఇన్ టచ్ విత్ యూ టు ప్రొసీడ్ ఫర్దర్ అంటాం. సో అలాంటప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ ఇస్తారు, ఫోన్ నెంబర్స్ రాంగ్ ఇస్తూ ఉంటారు. ఓకే, బట్ ఇఫ్ యూ యూజ్ స్టార్టింగ్ లింక్డ్ఇన్ ప్రీమియం అకౌంట్ యూ ఏబుల్ టు గెట్ రైట్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్. అర్థమైందా? పైప్ లైన్ లీడ్స్ అంటే ఏంటంటే నాట్ ఎగ్జాక్ట్లీ రైట్ లీడ్. పైప్ లైన్ లీడ్ అంటే
ఇప్పుడు కంపెనీ ఎంప్లాయర్ ఏం చెప్తాడు, ఇప్పుడు నేనే ఉన్నా, నా లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్ ఈ అమ్మాయికి చెప్తా ఏమని, భువిక్ష కెన్ యూ గెట్ ద లీడ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటారు. తను ఏం చెప్తే ఒక ప్రాసెస్తో వస్తుంది, ప్రాసెస్ వచ్చిన తర్వాత తిను కొన్ని టెంప్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో చేసుకుని నేను ఏం చెప్తా అంటే, ఐ డోంట్ రిక్వైర్ పైప్ లైన్ లీడ్స్, ఐ నీడ్ ఓన్లీ క్వాలిటీ లీడ్స్ అంట. అర్థమైందా? పైప్ లైన్ అంటే ఏంటంటే నాట్ ఎట్ రియల్ కస్టమర్. అర్థమైందండి? ఎస్, పైప్ లైన్ ఈజ్ ద రైట్ కస్టమర్. నో, పైప్ లైన్ అంటే ఏంటంటే నాట్ రియల్ కస్టమర్. లీడ్ అంటే క్వాలిటీ, ఎస్, క్వాలిఫైడ్ లీడ్, వీ కాల్ ఇట్ యాజ్ క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ లీడ్. పైప్ లైన్ అంటే ఏంటంటే అది వాళ్ళు లీడ్ కింద కన్వర్ట్ అవుతారు ఎవరని చెప్పలేము. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఈ భువిక్ష అమ్మాయి లీడ్ జనరేట్ చేస్తుంది, ఇవన్నీ ఎవరికి వెళ్తాయి, సేల్స్ వాళ్ళకి వెళ్తాయి. సో సేల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్తా, సో భువిక్ష అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 100 లీడ్స్ తెచ్చింది మంత్ అంతా వర్క్ చేసి. సో 100లో అట్లీస్ట్ మీరు ఒక 20 customers ని కన్వర్ట్ చేయాలి అంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సార్ మోస్ట్ ఆఫ్ ద లీడ్స్ ఆర్ ఆల్ పైప్ లైన్ లీడ్స్. అప్పుడు ఏమవుతుంది, నా ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం తన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, అండ్ ద కంపెనీ రెవెన్యూ వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే లీడ్ జనరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్. డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? అర్థమైందా క్లియర్గా ఇప్పుడు? గైస్ ఇద్దరికి అర్థమైందా? అవుట్ ఆఫ్ 160 members. Okay, cool. So this is what the basic things of lead generation. And now బేసిక్గా మీ అందరికి చూపించానో లేదో ఐఎమ్ నాట్ అవేర్. లైక్ ఏంటంటే లింక్డ్ఇన్లో లీడ్ జనరేట్ చేయాలి అంటే ఒక కంపెనీకి, సో యూ హ్యావ్ టు క్రియేట్ ద స్ట్రాటజీ. ఇట్లా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వకూడదు, ఏ టైప్ ఆఫ్ లీడ్స్ని నేను కన్వర్ట్ చేయగలగాలి అని. ఓకే, సో అండ్ ఫైనల్లీ టు ఫైండ్ అండ్ హై టాలెంట్ ఫాస్టర్. అంటే ఏంటంటే ఎంప్లాయీస్కి, అంటే హెచ్ఆర్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నౌకరీలో పే చేయాలి అంటే దే హ్యావ్ టు పే అట్లీస్ట్ 10,000 or 5,000, అట్లీస్ట్ 20,000. బట్ ఈ లింక్డ్ఇన్లో ఏం చేస్తారంటే, లింక్డ్ఇన్ అనే డాష్ బోర్డ్ యూజ్ చేసి యూ కెన్ పే అరౌండ్ 2,500 rupees per month, but you get quality leads and you get quality employees, you get quality ads. అర్థమైందా? సో దిస్ వే యూ కెన్ యూజ్ ప్రీమియం ఆప్షన్. చూసారు ఇక్కడ క్లియర్గా చెప్పాడు, జాయిన్ ద మిలియన్స్ ఆఫ్ లింక్డ్ఇన్ మెంబర్స్ యూజింగ్ ప్రీమియం టు గెట్ అహెడ్. కెరియర్, బిజినెస్, సేల్స్, హైరింగ్. కెరియర్ అంటే ఎవరికండి గైస్? నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటా, కొంచెం ఫాస్ట్ క్విక్గా రెస్పాండ్ అవ్వండి. సో కెరియర్ ఆప్షన్ ఎవరికి యూజ్ అవుతుంది? Career option, unemployed, job seekers, students, freshers, not business. Business and ever better. One second. Ravi Kumar from Guntur. Not business and ఇప్పుడు వరకు అదే కదా చెప్పాను. బిజినెస్కి ఎట్లా యూజ్ చేస్తారు కెరీర్ ఆప్షన్ మీరు? ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ అండి, యూఆర్ వర్కింగ్ ఫర్ ఏపీఎస్ఎస్డిసి, సో యూ గాట్ ఛాన్స్ టు వర్క్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్. సో మీరు బిజినెస్ పర్సన్ అయితే వెళ్తారా, మీరు ఈ కెరీర్ ప్లాన్ తీసుకుంటారా, లేకపోతే స్టూడెంట్ అయితే తీసుకుంటారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ, జాబ్ సీకర్, జాబ్ చేంజింగ్ పర్సన్స్, స్టూడెంట్స్, ఆల్ ఎడ్యుకేషన్ పీపుల్, బోత్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ సీకర్స్ హూ ఆర్ రెడీ టు జాబ్స్. అవసరం. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదండి డిస్క్రిప్షన్ కూడా, అండ్
The other one would be business. దేనికోసం ఎవరి కోసం తీసుకుంటారు? Existing employee to get promoted. Okay. సో బిజినెస్ ఎనీవే నేనే చెప్తానండి. చూడండి, బిజినెస్లో గ్రో అండ్ nurture your network, find and contact the right people, promote and grow your business. అంటే ఇందాక ఎవరైతే చెప్పారో ఇది స్మాల్, మీడియం అండ్ లార్జ్ బిజినెసెస్ ఓనర్స్కి ఈ బిజినెస్ అనే ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఓకే. నౌ సేల్స్ ఆప్షన్. సేల్స్ అంటే ఎవరికి? ఫైండ్ లీడ్స్. ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉంటారో కంపెనీలో వర్క్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటంటే సేల్స్ ప్లాట్ఫామ్. ఓకే. అండ్ ఫైనల్లీ హైరింగ్. ఎవరైతే కంపెనీ హెచ్ఆర్స్, ఇప్పుడు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ ఉండడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ కంపెనీ సైజ్ ఈస్ 10 people, హెచ్ఆర్ రిక్వైర్డా కాదా? రిక్వైర్డా? 10 members ఉంటే హెచ్ఆర్ అవసరం లేదండి. వాడు ఏం చేస్తాడు? హెచ్ఆర్ కూర్చొని 10 members. సో మోస్ట్ ఆఫ్ ద టైం నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం కంపెనీ హెడ్స్ అంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఎంటర్ప్రీనర్ అండ్ స్టార్ట్అప్ కంపెనీ ఓనర్. ఓకే. సో నేను ఏం చేస్తా? నేనే డీల్ చేస్తా. హెచ్ఆర్ వర్క్స్ అంటే ఏంటి? వాళ్ళు పేరోల్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు. సో వీ స్టార్ట్ యూజింగ్ ద సాఫ్ట్వేర్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను సాఫ్ట్వేర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండి. సుమో పేరోల్ అని చెప్పాను కదా మీకు లాస్ట్ టైం. ఐ వర్క్డ్ అండ్ గాట్ వెరీ గుడ్ లీడ్స్ అని. పేరోల్ ఆప్షన్. సో అలాంటివి నేను డైరెక్ట్గా వితౌట్ హెచ్ఆర్ ఆల్సో ఐ కెన్ మేనేజ్ ద హైరింగ్ ఆప్షన్స్. సో నౌ గ్రో దిస్ వన్ బిజినెస్ ఆప్షన్ ఆర్ సేల్స్ ఆప్షన్. అయితే ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి. ఫైండ్ అండ్ కాంటాక్ట్ ద రైట్ పీపుల్, ఫైండ్ లీడ్స్ అండ్ అకౌంట్స్ ఇన్ యువర్ టార్గెట్ మార్కెట్. సో డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అంటే ఏంటంటే కాంటాక్ట్ రైట్ పీపుల్. ఇఫ్ ఐఎమ్ ఏ కంపెనీ ఓనర్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ సెండ్ ఎన్ మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అవ్వకపోయినా ఫ్యూచర్లో నాతో పని ఉంటుంది. సేల్స్, ఫైండ్ లీడ్స్ అండ్ అకౌంట్స్ ఇన్ యువర్ టార్గెట్ మార్కెట్. అంటే ఈ భువిక్ష అమ్మ ఏం చేస్తుంది? ఈ సేల్స్ అకౌంట్ యూజ్ చేసి రైట్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. మీకు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. సెలెక్ట్ ప్లాన్. సి గైస్, కెరీర్స్ అనేది తీసుకుంటే దిస్ ఈజ్ వాట్ ద ప్లాట్ఫామ్స్ గైస్. నేను ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే లింక్డ్ఇన్ యాడ్స్ డైరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు, ఈ పర్టికులర్ ఆప్షన్ ఎందుకు చెప్తున్నా అంటే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్ స్టూడెంట్స్ యూ షుడ్ టెల్ దెమ్ దీస్ ఆప్షన్స్. ఇలా ఉంటాయి, ఇలా అప్రోచ్ అవ్వాలి ఎంప్లాయీస్ ఆర్ పీపుల్ని. అర్థమైందా? సో వాళ్ళకి ఏమవుతుంది అక్కడ? దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ గైడెన్స్. అంటే వాళ్ళకి ప్రొఫైల్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలియదు, ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ కరెక్టో, ఏ టైప్ ఆఫ్ పీపుల్ రైట్ వేలో బిహేవ్ చేస్తారో తెలియదు. సో అలాంటి వాళ్ళకి మీరు డైరెక్ట్గా యూ కెన్ సజెస్ట్ దెమ్. ఎప్పుడు ఈ కెరీర్ అనే ఆప్షన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమైనా. బట్ ఈ ప్రీమియం ఆప్షన్స్ తెలియాలి. ఇప్పుడు నేనున్నా, నాకు 1 year అయినా జాబ్ రాలేదు. జాబ్ రాలేనప్పుడు నేను ఏం చేస్తా? either I should join course anyway, ఆర్ నేను కోర్స్ ఆల్రెడీ నేర్చుకున్నా, నాకు స్కిల్స్ తక్కువ ఉన్నాయంటే ఐ గో విత్ లింక్డ్ఇన్ సొల్యూషన్స్. అర్థమవుతుందా? అంటే ఈ పెయిడ్ అకౌంట్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ యాజ్ వెల్. ఓకే. ఇట్లా అంటే 2500 రూపీస్ అంటే 1 year వేస్ట్ చేసినోడికి 2500 ఇట్స్ డజంట్ మ్యాటర్, రైట్? సో దిస్ వే యూ కెన్ కన్విన్స్ ద పీపుల్, కన్విన్స్ ద స్టూడెంట్స్ while you're going to training. Okay. Now premium career features ఏంటి? డైరెక్ట్ మెసేజ్ టు ద రిక్రూటర్స్. ఇప్పుడు ఇఫ్ ఐమ్ ఏ రిక్రూటర్ ఐ కెన్ డైరెక్ట్లీ భువిక్ష కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ అండ్ హూ యూ వ్యూడ్ యువర్ ప్రొఫైల్. అంటే ఈ పర్టికులర్ ప్రొఫైల్ ఎవరు చూశారు. ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్తే సమ్వన్ హ్యాస్ సీ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది. చూద్దాం. సి గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే హిమబిందు, ఓరుగుంట అండ్ 2 others viewed my profile 10 minutes back.
చూద్దాం. సో ఇక్కడ మీరు చూడగలిగితే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ప్రీమియం అకౌంట్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా చూసారా హిమబిందు ప్రొఫైల్ కంప్లీట్గా లేదు. అండ్ అన్లాక్ ద రెస్ట్ ఆఫ్ లిస్ట్ విత్ ప్రీమియం అంటే ప్రీమియం అకౌంట్ యూజ్ చేయాలి అంటే యూజ్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అయ్యారు, మీ ప్రొఫైల్ అనేది ఎట్లా విజిబుల్ అయింది వాళ్ళ ప్రొఫైల్కి, అర్థమైందా? సో ఇలా చూస్తారనమాట. అంటే ఈ ప్రీమియం అకౌంట్ ఉండడం వల్ల అది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. చెప్పాను కదా, ఆన్లైన్ వీడియో కోర్సెస్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. అండ్ అప్లికెంట్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే అప్లికెంట్ ఇన్సైట్స్ అంటే ఏంటి, సీ హౌ యూ కంపేర్ టు ద అదర్ క్యాండిడేట్స్. ఇప్పుడు మీరు చాలా జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. ఒకే జాబ్కి కంపెనీలో 200 మెంబర్స్ ఎంప్లాయ్ చేస్తారు, 200 మెంబర్స్ అప్లై చేస్తారు. సో అందులో మీ ప్రొఫైల్ విజిబిలిటీ ఎంత ఉంది, ఓకే, రిక్రూటర్ ఎంత రెస్పాండ్ అవుతున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ అప్లికెంట్ ఇన్సైట్స్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ, ఓకే. అండ్ పే లిటిల్ 400 అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కాబట్టి దే హ్యావ్ డిక్రీజ్ ద ప్రైస్ ఫ్రమ్ 2500 to 1400. ఓకే, నౌ గైస్ టాపిక్ అర్థమవుతుంది కదా? టాపిక్ క్లియరా అందరికి? ఓకే ఓకే. యాన్యువల్ ప్రైస్ హౌ మచ్ అంటే ఇప్పుడు 1400 ఉంది కదా, ఎవ్రీ మంత్ ఒక 50 రూపీస్ ఎంతో తగ్గొచ్చు. అంటే మనం చూద్దాం, అది కూడా చూద్దాం, డోంట్ వరీ. ఓకే, సీ గైస్, సీ హౌ యూ కంపేర్ టు అదర్ అప్లికెంట్స్. అంటే వేరే వాళ్ళ ఎవరైతే జాబ్స్కి అప్లై చేశారో వాళ్ళకి మీకు యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. చూడండి, యూజ్ అప్లికెంట్ ఇన్సైట్స్ ఆన్ జాబ్ పోస్టింగ్స్ టు సీ హౌ యూ కంపేర్ అదర్ అప్లికెంట్స్ బై టాప్ స్కిల్స్ బట్టి మీరు అంటే మీరు ఈజీగా యూనో మీ ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మీరు ఎంత నేర్చుకోవాలనేది చెప్తుంది. అండ్ కాంటాక్ట్ రిక్రూటర్స్ అంటే రిక్రూటర్స్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేసేయచ్చు. ఎట్లా అంటే వాళ్ళ కనెక్షన్, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ I would like to connect with this guy, Akash. సో తిను ఉన్నాడు, సో తిను ఆల్రెడీ కనెక్షన్లో ఉంది నాకు భువిక్ష అకౌంట్కి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొఫైల్ చూద్దాం, హిమబిందు ఓరుగుంట అంట. సో ఈ పర్టికులర్ ప్రొఫైల్ని నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఆప్షన్ లాక్ అయింది. ఇక్కడ ఏం చూపిస్తుంది, మీరు మళ్ళీ పెయిడ్ అకౌంట్ తీసుకుంటేనే అవుతుందని చెప్తున్నాడు, అవునా? దిస్ వే, ఓకే, రియాక్టివేట్ ప్రీమియం. ఇలా మీరు డైరెక్ట్ మెసేజ్ అని క్లిక్ చేయగానే వాళ్ళకి ఇట్లా మీరు పంపించవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఎంతమందికైనా పంపించవచ్చా? నో, దెర్ ఈస్ సమ్ లిమిటేషన్. అంటే డైరెక్ట్గా రిక్రూటర్స్ని అంటే మీరు ఎంతమందినైనా సర్చ్ చేయొచ్చు కానీ లింక్డ్ఇన్లో, బట్ యూ కెనాట్ సెండ్ మల్టిపుల్ ఈమెయిల్స్ టు ఎవ్రీ వన్. ఎందుకంటే మీరు అన్ని బల్క్ స్పామ్ ఈమెయిల్స్ పెడతా ఉంటారు ప్రతి ఒక్కరిని, లైక్ దే మైట్ ఇరిటేట్ విత్ యువర్ మెసేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా ఏం చేస్తారు, లింక్డ్ఇన్ కాంటాక్ట్ సపోర్ట్కి చెప్పి సో ఇట్స్ ప్రొఫైల్ ఈజ్ అంబాసింగ్. సో దిస్ వే అంటే అర్థం అవుతుందా? సో ఇలా మాస్టర్ స్కిల్స్ యూ కెన్ గెట్ మెనీ థింగ్స్ హియర్. సో హూ వ్యూడ్ ప్రొఫైల్, ఎంతమంది చూసారు, మీ ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఎవరితో కనెక్షన్ ఉన్నారు అట్ దిస్ మూమెంట్, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ. ఓకే, నౌ సో దిస్ ఈజ్ వాట్ కెరియర్ ఆప్షన్. బట్ ఇది మోర్ దెన్ ఎనఫ్ అండి. నేను ఇదంతా ఇప్పుడు చెప్పను, జస్ట్ ఏంటంటే ఇవి చెప్తా. ప్రీమియం అకౌంట్లో కెరియర్ ఆప్షన్ అండ్ బిజినెస్ ఆప్షన్. సో బిజినెస్ ఆప్షన్లోకి వెళ్తే ఏమవుతుంది, 15 ఇన్మెయిల్ అంటే ఏంటంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ లింక్డ్ఇన్. ఇన్మెయిల్ టీఎం అని ఉంటే ట్రేడ్ మార్క్, అంటే ఇన్మెయిల్ అనేది ఇంకెవరు యూజ్ చేయడానికి లేదు వరల్డ్ ఎక్సెప్ట్ ఓన్లీ లింక్డ్ఇన్. ఎందుకంటే దే హ్యావ్ లైక్ దే టుక్ trademark. Okay, now so who viewed your profile, ఎంతమంది చూసారు, ఇది కామన్. బిజినెస్ ఇన్సైట్స్, మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీ ఎట్లా రన్ అవుతున్నాయి ఇన్సైట్స్ చూడాలనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఐటీ కంపెనీస్ ట్రెండ్ ఎలా ఉంది నెక్స్ట్ 5 years 10 years. చూడండి, గెట్ డీప్ ఇన్సైట్స్ ఉంటే కంపెనీస్ గ్రోత్, అంటే ఆ పర్టికులర్ కంపెనీ గ్రోత్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో.
ఓకే, ఇట్లా మీరు బిజినెస్ ఇన్సైట్స్, అన్లిమిటెడ్ పీపుల్ బ్రౌజింగ్. ఇప్పుడు చెప్పాను కదా, ఎంతమందినైనా మీరు ప్రొఫైల్స్ వ్యూ చేయొచ్చు అని. దట్ ఈస్ అన్లిమిటెడ్ పీపుల్ బ్రౌజింగ్. అండ్ ద అదర్ వన్ వుడ్ బి ఆన్లైన్ వీడియో కోచెస్. సో బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఇదన్నది క్లియర్గా చూపిస్తాడు. ఓకే, సో సేల్స్ నావిగేటర్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అట్లానే ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లీడ్స్, రైట్ లీడ్స్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఓకేనా, అడ్వాన్స్డ్ సెర్చ్ అండ్ సేల్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు ఎలా అప్రోచ్ చేస్తున్నారు పీపుల్, ఇవన్నీ కూడా సేల్స్ నావిగేటర్ వాడి చేస్తారు. ఓకే, అండ్ ఫైనల్లీ హైరింగ్ అండి. హైరింగ్ ఆప్షన్లో రిక్రూటర్స్ లైట్ ఫీచర్స్ అంటే ఏంటంటే రిక్రూటర్స్కి 30 రిక్రూటర్స్కి మీరు మెసేజెస్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకేనా, ఇది ఎంతమంది చూశారు, అడ్వాన్స్డ్ సెర్చ్, అన్లిమిటెడ్ పీపుల్ బ్రౌజింగ్, ఎంతమందికైనా మీరు చేయొచ్చు. ఆటోమేటిక్ క్యాండిడేట్ ట్రాకింగ్ అంటే ఏంటంటే క్యాండిడేట్ అనేవాడు ఎన్నిసార్లు మీకు మెసేజ్ చేస్తున్నాడు అంటే ట్రాకింగ్ అనమాట. వాడు ఏ లెవెల్లో ఉన్నాడు రిక్రూట్మెంట్లో, స్టార్టింగ్లోనే ఫైర్ అయిపోయాడా లేకపోతే ఎండ్ వరకు వచ్చాడా. సో అవన్నీ కూడా లింక్డ్ఇన్ ఈ యునో హైరింగ్ ఆప్షన్లో ఈ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ స్మార్ట్ సజెషన్స్, యూజ్ డైనమిక్ సజెషన్స్ యాజ్ యూ సర్చ్ టు అన్ఫోర్ అడిషనల్ టాలెంట్. అంటే అడిషనల్ టాలెంట్స్. సో ఇప్పుడు ఇఫ్ ఐ మే రిక్రూటర్, సో చాలా మంది అప్లై చేస్తారు, 100 మెంబర్స్లో 90 మెంబర్స్ వచ్చేసి మేమందరం వీ నీడ్ 50,000 శాలరీ పర్ మంత్ అంటారు. సో అక్కడ ఏమవుతుంది, రిమైనింగ్ 10 మెంబర్స్ వాళ్ళు ఎందుకు తక్కువ అడుగుతున్నారు, వాళ్ళ ఇన్సైట్స్ ఏంటి, సో వై దే ఆర్ లుకింగ్ టు చేంజ్ ద జాబ్. సో ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ సజెషన్స్లో ఉంటాయి. గైస్ అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్ ద లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ అండి. సో లింక్డ్ఇన్లో ఇట్లా మీరు ప్రీమియం అకౌంట్, okay, so this is what the premium features of LinkedIn, guys. సో ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ గా చెప్పాను మీకు, ఆల్రెడీ లింక్డ్ఇన్ చెప్పాను కాబట్టి జస్ట్ ఐమ్ రికలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, నౌ ఐ డెఫినెట్లీ గో విత్ వర్క్ ఆప్షన్. ఇక్కడ లింక్డ్ఇన్ మార్కెటింగ్, ఇప్పుడు మీకు మనం చెప్పాను లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్ వీడియోస్ వస్తాయి. ఓకే, చూద్దాం. సో ఇదొక ప్రొఫైల్ అండి. ఈ ప్రొఫైల్లో మనకు తెలియకుండానే నేను ఇట్లా స్క్రాల్ చేస్తూ ఉంటే ప్రమోటెడ్ అని కానీ స్పాన్సర్డ్ అని కానీ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కంటెంట్ ప్లస్ ఇమేజ్, కంటెంట్ ప్లస్ వీడియో. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవ్వండి ఇక్కడ టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏముంది అసలు వరల్డ్ అండ్ లింక్డ్ఇన్ రిలేటెడ్ గా టాప్ ట్రెండింగ్ ఏముంది, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, అంటే మెయిన్గా కంపెనీస్ ఎందుకు లింక్డ్ఇన్ ని ఫాలో అవుతాయి అంటే, సో దే వాంట్ టు గెట్ రియల్ ఫాలోవర్స్ ఫర్ ద బిజినెస్. రియల్ ఫాలోవర్స్ అంటే ఎవరు, సో రియల్ ఫాలోవర్స్ అంటే నేను ఎప్పుడైతే లింక్డ్ఇన్ మార్కెటింగ్ సొల్యూషన్స్లో పెయిడ్ యాడ్స్ని నేను స్టార్ట్ చేయగలుగుతానో అప్పుడు ఇక్కడ చూడండి గ్రూప్స్, పోస్ట్ జాబ్, లెర్నింగ్, ఇన్సైట్స్, అడ్వర్టైజ్. సో ఇది ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ సొల్యూషన్స్, లెర్నింగ్ సొల్యూషన్, ఇప్పటి వరకు మనం చూసాం కదండి అవి ఇవి. ఓకే, మార్కెటింగ్ సొల్యూషన్స్ ఆర్ సేమ్. అంటే లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేయాలి అంటే ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా ఎలాంటి మేనేజర్ అయినా లింక్డ్ఇన్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలి అంటే దే షుడ్ నో అబౌట్ సేల్స్ నావిగేటర్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్స్. మార్కెటింగ్ సొల్యూషన్స్, సేల్స్ నావిగేటర్ తెలియాలి. తెలిస్తేనే దే కెన్ యూజ్ ద నెట్వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎందుకంటే కొంతమంది యూజ్ చేయలేక వదిలేస్తారు. బట్ ఏంటంటే యూ షుడ్ నో ద ప్రాసెస్, ఎట్లా మనం అడ్వర్టైజ్ చేయాలి బేసికలీ లింక్డ్ఇన్లో. ఓకే, నౌ చూడండి గైస్, నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఇది లింక్డ్ఇన్లో యాడ్స్ అనేవి అడ్వర్టైజ్ చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్. చూడండి ఇక్కడ అడ్వర్టైజ్ ఆన్ లింక్డ్ఇన్, టార్గెట్ యూనిక్ ఆడియన్స్, క్రియేట్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ యాడ్స్, కంట్రోల్ యువర్ బడ్జెట్. అంటే ఏంటంటే మీకు నచ్చిన ఆడియన్స్ టార్గెట్ చేయొచ్చు, సూపర్గా యాడ్స్ రాయొచ్చు,
అండ్ బడ్జెట్ని మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్నాను లింక్డ్ఇన్లో యాడ్స్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నా క్రియేట్ యాడ్ ఇన్ మినిట్స్లో కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఒక బూస్ట్ యువర్ కంటెంట్ అక్రాస్ డివైజెస్. అంటే బూస్ట్ యువర్ కంటెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక కంటెంట్ రైట్. వాట్ దీస్ గై ఈస్ డూయింగ్ అంటే దే ఆర్ డూయింగ్ ప్రమోషన్, అంటే కంటెంట్ యాడ్స్ అంటారు వీటిని. ఓకే, అండ్ నౌ బూస్ట్ యువర్ కంటెంట్ అక్రాస్ ద డివైజెస్ అండ్ స్పాన్సర్డ్ మెసేజింగ్. ఇప్పుడు వరకు చెప్పాను కదా ఇది ఎట్లా యూజ్ చేయాలనేది. సో ఎవరైతే మీ కనెక్షన్స్ లేరో వాళ్ళతో కూడా యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ దెమ్. అండ్ నౌ స్టార్ట్ జనరేటింగ్ లీడ్స్ ఇన్ మినిట్స్. లీడ్స్ అనేవి మీరు ప్రాపర్గా లింక్డ్ఇన్ మార్కెటింగ్ సొల్యూషన్స్ తెలిస్తే దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ లింక్డ్ఇన్ యాడ్స్. వన్ సెకండ్ గైస్. So ads for any budget and goal. Bids for your target audience. టార్గెట్ ఆడియన్స్కి ఎంత మనం బడ్జెట్ పెట్టచ్చు. ఇప్పుడు మనకి 1000 మెంబర్స్కి నా యాడ్ కనిపించాలంటే యూ హ్యావ్ టు పే సంథింగ్ టు ద లింక్డ్ఇన్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్. సో ఐ వాంట్ సిపిసి. సిపిసి మీన్స్ కాస్ట్ పర్ క్లిక్. CPC means cost per click. Okay, choose from CPC or CPM pricing. అంటే ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్. మన యాడ్ కనిపించగానే ఎవడైతే క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బడ్జెట్ అనేది లెస్ అవుతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అదే యాడ్ని ఎన్నిసార్లు మనం క్లిక్ చేయొచ్చు? ఓన్లీ 1 or 2 times. ఇఫ్ యూ క్లిక్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద సేమ్ IP అడ్రస్, లింక్డ్ఇన్ ట్రీటెడ్ ఇట్ యాజ్ ఇన్వాలిడ్ క్లిక్ ఆర్ స్పామ్ క్లిక్. ఇప్పుడు అంతే కదా, సేమ్ IP అడ్రస్ నుంచి నాకు యాడ్స్ అలా క్లిక్ చేస్తున్నారు అనుకోండి, వాట్ హ్యాపెన్, ఏమవుతుంది? సో లింక్డ్ఇన్ ఐడెంటిఫై యూ అండ్ treated it as spam user. Now see guys, I'm creating the ad here. ఎట్లా చేయాలో ఏంటని చెప్తానండి మీకు. ఓకే, so we are on the campaign manager. Okay, so we have to accept the agreement terms and conditions. చూడండి, ఇక్కడ క్యాంపెయిన్ మేనేజర్లో అకౌంట్ అనేది మెయిన్. సేమ్ ఫేస్బుక్లో కూడా ఇలానే ఉంటుంది కదా, అవునా, గూగుల్ యాడ్స్లో కూడా ఇలానే ఉంటుంది కదా. సో దిస్ వే యూ హ్యావ్ టు ప్రమోట్. ఓకే, చూద్దాం. అకౌంట్ నేమ్ you can put it as TITH leads. Currency, ఏ టైప్ ఆఫ్ కరెన్సీతో నీ యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, if you are from India, if your business is in India, then you can directly put India and associate LinkedIn page with your account. అంటే ఆప్షనల్ అంటున్నాడు, కానీ ఎందుకు అంటే సమ్ క్యాంపెయిన్స్ రిక్వైర్ ఏ లింక్డ్ఇన్ పేజ్. లింక్డ్ఇన్ పేజ్ అంటే ఏంటి, మన కంపెనీకి గనక మనం ఫాలోవర్స్ని గనక ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆప్షన్. వన్ సెకండ్, ఐఎమ్ ఓపెనింగ్ దట్. ఓకే, సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు పుట్ వ్యూ యాజ్ ఎ మెంబర్ ఎట్లయితే ఉంటాడో ఇట్లా మీరు మీ ప్రొఫైల్ని, కంపెనీ ప్రొఫైల్ని కాపీ చేయగలగాలి. కాపీ చేసిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఎగ్జిస్టింగ్ URL హియర్. చూసారా, ఆటోమేటిక్గా వచ్చింది. నౌ ఐ క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్. అకౌంట్ లెవెల్లో కంప్లీట్ అయింది. నౌ ఐ మూవింగ్ టు ద క్యాంపెయిన్ లెవెల్. ఓకే, సో క్యాంపెయిన్ లెవెల్లో అంటే ఏమంటున్నాడు, ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి క్యాంపెయిన్ ఆల్రెడీ ఎప్పుడో మనం ప్రిపేర్ చేసాం అనమాట. ఓకే, సో అందుకోసం ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే క్రియేట్ క్యాంపెయిన్ గ్రూప్, పర్ఫార్మెన్స్ చార్ట్, డెమోగ్రాఫిక్స్. అంటే ఫస్ట్ క్రియేట్ క్యాంపెయిన్ గ్రూప్ ప్రిపేర్ చేయగానే తర్వాత పర్ఫార్మెన్స్ చార్ట్ అడుగుతుంది, తర్వాత డెమోగ్రాఫిక్స్ అడుగుతుంది. అంటే వీఆర్ ఆన్ యాడ్ గ్రూప్ లెవెల్.
చెప్తాను అదేంటనేది. ఓకే. సో మై బిజినెస్ ఈస్ B2B. సో ఐఎమ్ పుట్టింగ్ ద నేమ్ కాల్డ్ B2B లీడ్స్. సో బడ్జెట్ అనేది ఆప్షనల్. ఇక్కడ చూడండి, టోటల్ బడ్జెట్ ఈస్ ద maximum amount that you will spend in your campaign group. అంటే ఏంటంటే మనం ఈ పర్టికులర్ క్యాంపెయిన్ లెవెల్లో మనం ఎంత మనీ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం యాడ్స్కి. ఆల్ క్యాంపెయిన్స్ అండర్ క్యాంపెయిన్ గ్రూప్ విల్ స్టాప్ రన్నింగ్ వన్స్ ద క్యాంపెయిన్ గ్రూప్ బడ్జెట్ ఈస్ రీచ్. అంటే నేను ఇప్పుడు 500 రూపీస్ పెట్టానండి యాడ్కి. 500 రూపీస్ రీచ్ అవ్వగానే డిఫాల్ట్గా క్యాంపెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే యాక్టివ్లో ఉండదు. ఓకే, బట్ క్యాంపెయిన్ హ్యాస్ కంప్లీటెడ్ అని మనకి చూపిస్తుంది అనమాట. సో if I want, I can put 500 rupees. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ స్కెడ్యూల్. స్కెడ్యూల్ అంటే ఏంటంటే మనం ఎంతవరకు స్కెడ్యూల్ చేస్తున్నాం యాడ్ని. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ ఈస్ 18th, ఎండ్ డేట్ ఆప్షనల్. అంటే మీరు లేటర్ లాస్ట్లో మీరు క్లిక్ చేయొచ్చు డిఫాల్ట్గా. మీరు ఎప్పుడైతే వద్దనుకుంటున్నారో యూనో ఐ కెన్ రన్ ద క్యాంపెయిన్ టిల్ ఫ్రైడే. స్టేటస్ అనేది యాక్టివ్లో ఉండాలా, డ్రాఫ్ట్లో ఉండాలా అని చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు ఒకటి చూపించానా, ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్లో కనిపిస్తుంది. సో అట్లా వీడు అడుగుతున్నాడు ఏ లెవెల్లో ఉంచాలి క్యాంపెయిన్ అని. సెట్టింగ్ ఏ క్యాంపెయిన్ గ్రూప్ స్టేటస్ అలౌస్ యూ టు టర్న్ ఆన్ అండ్ ఆఫ్ ఆల్ ద క్యాంపెయిన్స్ అండర్ ద క్యాంపెయిన్ గ్రూప్. సో ఇట్లా మీరు ప్రిపేర్ చేయగలగాలి. యాక్టివ్. సో ఐ క్లిక్ ఆన్. చూసారు ఇక్కడ వీడు ఏమంటున్నాడు, అన్స్పెంట్ టోటల్ బడ్జెట్ కెనాట్ బి లోవర్ దాన్ 5,000. ఇఫ్ దిస్ ఇష్యూ కంటిన్యూస్ ప్లీజ్ కాంటాక్ట్ కస్టమర్ సపోర్ట్. అంటే వీడు ఏమంటున్నాడు అంటే నేను ఇక్కడ బడ్జెట్ ఎంటర్ చేస్తాను, చేయకపోవచ్చు, లేటర్ వీ కెన్ యాడ్. ఓకే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ ద క్యాంపెయిన్ గ్రూప్ హియర్. ఓకే, నౌ ఐ క్లిక్ ఆన్ దిస్ B2B లీడ్స్. పర్ఫార్మెన్స్ గ్రూప్ అంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు చూసారా. క్లిక్స్, హౌ మెనీ క్లిక్స్ యూ గాట్, ఇంప్రెషన్, హౌ మెనీ టైమ్స్ ద లింక్డ్ఇన్ హ్యాస్ షోన్ టు యువర్ యూజర్స్, యావరేజ్ సిపిసి, ఒక క్లిక్కి ఎంత పడుతుంది యావరేజ్గా, యావరేజ్ సిటిఆర్, క్లిక్ త్రూ రేట్, యావరేజ్ సిటిఆర్, యావరేజ్ సిపిఎం, కన్వర్షన్స్, యావరేజ్ కాస్ట్ పర్ కన్వర్షన్, లీడ్స్, యావరేజ్ కాస్ట్ పర్ లీడ్, టోటల్ స్పెండ్. అంటే ఏంటంటే ఎన్ని కన్వర్షన్స్ వచ్చినాయి, ఒక కన్వర్షన్కి ఎంత పడింది, ఎన్ని లీడ్స్ వచ్చినాయి టోటల్గా, యావరేజ్గా ఒక లీడ్ రావడానికి ఎంత ఎంత మనీ పడింది, టోటల్గా ఎంత స్పెండ్ చేసామని డేటా అనమాట. ఓకే, నౌ ఐమ్ గోయింగ్ టు ద అదర్ ఆప్షన్. Okay, now I'm moving to the campaign level. Create a campaign. So చూడండి, వెల్కమ్ టు క్యాంపెయిన్ క్రియేషన్. నేను ఆల్రెడీ నేమ్ పెట్టాను కదా, ఇక్కడ నేను క్యాంపెయిన్ ఏదైనా పెట్టుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేమ్ యువర్ క్యాంపెయిన్ అండ్ దెన్ చూస్ అన్ ఆబ్జెక్టివ్. గైస్ నేను ఇవన్నీ చెప్తున్నా కదా, కన్సిడరేషన్ అంటే ఏంటి, వెబ్సైట్ సో టెల్ మీ గైస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాఫిక్ అండ్ అవేర్నెస్. ఈ పెయిడ్ మార్కెటింగ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాఫిక్ అండ్ అవేర్నెస్? Okay, traffic is number of users search our website. Okay, what is meant by awareness? Traffic is depending on users. Okay, customers who connect with us. Okay, customers are different, users are different. యూజర్స్ అంటే ఏంటంటే ఎవరైతే బిజినెస్కి ఇంటరాక్ట్ అవ్వడో వాడు కస్టమర్. సారీ, ఎవరైతే ఇన్స్టెంట్గా వచ్చి వెబ్సైట్ విజిట్ చేసి చూసి వెళ్ళిపోతాడో వీ కాల్ ఇట్ యాజ్ యూజర్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్. అండ్
అవేర్నెస్ ఈజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నో అవర్ బ్రాండ్. ఎస్, అంటే ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్లో మనకి ఎంతవరకు మనకి అవేర్నెస్ వచ్చింది అనే క్యాంపెయిన్ కూడా రన్ చేయొచ్చు. Yeah, introducing our products or brand. Okay, awareness is about marketing users to aware of particular brand. Okay, fine, that's good. See guys, I can change the name here. What we call DM, digital marketing leads, campaign name. Okay, now చూడండి ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో ఆబ్జెక్టివ్ సెలెక్షన్, ఆడియన్స్, యాడ్ ఫార్మాట్, ప్లేస్మెంట్, బడ్జెట్, కన్వర్షన్ ట్రాకింగ్, సెటప్ యాడ్స్, రివ్యూ అండ్ లాంచ్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఒక 5 to 6 ఉంటాయి, సెకండ్ స్టెప్లో 1, థర్డ్ స్టెప్లో 1. నా ఆబ్జెక్టివ్ ఏంటి అసలు చూద్దాం. సో సెట్టింగ్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఫర్ యువర్ క్యాంపెయిన్ హెల్ప్స్ యూ టు అచీవ్ యువర్ బిజినెస్ గోల్. అదే మనం ఫేస్బుక్లో అండ్ అదర్ క్యాంపెయిన్స్లో మాట్లాడుకున్నాం కదా. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే యూ కెన్ సీ యువర్ యాడ్స్, అంటే ఎనీబడి కెన్ సీ యువర్ యాడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 second guys. Yeah, so awareness, చూడండి, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్స్, వాట్ యు ఆర్ లుకింగ్. అంటే ఇప్పుడు వీఆర్ ఏ B2B కంపెనీ అండి. సో ఏ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా చెప్తారా? ఎనీబడి? విచ్ ఆబ్జెక్టివ్ ఈస్ కరెక్ట్ టు రన్ ద యాడ్స్? Conversion, brand awareness, anybody? So I'm opening my website called conversion. Okay, now okay, anyway, సో లీడ్ జనరేషన్ పెట్టొచ్చు. ఓకే, కన్వర్షన్స్లో మెయిన్గా మీరు ఒక కంపెనీని అవేర్నెస్, బ్రాండ్ అవేర్నెస్ అంటే ఎక్కడ చేస్తామంటే ట్రావెల్ టు వైజాగ్ లాంటి వెబ్సైట్స్కి బ్రాండ్ అవేర్నెస్ చేస్తాం అనమాట. ఓకే, వీ నీడ్ బ్రాండింగ్ అరౌండ్ వైజాగ్, అంటే ప్రొఫెషనల్స్కి కూడా తెలియాలి వాట్ ఈస్ ట్రావెల్ టు వైజాగ్ అనేది. అండ్ కన్సిడరేషన్ అంటే చూడండి, ఎప్పుడు కూడా B2B లీడ్స్కే లింక్డ్ఇన్ యూజ్ అవుతుంది. B2C లీడ్స్కి 20 to 30% అనేది సెట్ అవ్వదు మోస్ట్లీ. ఓకే, అందుకనే యూ షుడ్ ఆల్వేస్ యూస్ B2C campaigns on Facebook, Instagram, some other ads, YouTube. Okay, and now అండ్ నా వెబ్సైట్ విజిట్స్, ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏమైనా పబ్లిష్ చేస్తే పోస్ట్లు ఏమైనా వాటికి ఎంగేజ్మెంట్. ఇఫ్ యూ అప్లోడ్ ఎనీ వీడియో దెన్ యూ కెన్ గెట్ వీడియో వ్యూస్. లీడ్ జనరేషన్, సో ఫైనల్లీ ఐ వాంట్ టు టేక్ దిస్. లీడ్ జనరేషన్ అంటే విత్ ఇన్ లింక్డ్ఇన్లో లీడ్స్ వస్తాయి. వెబ్సైట్ కన్వర్షన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే నా యాడ్ని క్లిక్ చేస్తారో దే డైరెక్ట్లీ మూవ్ ఆన్ టు ద, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ if I use the name called digital marketing services, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే యూజర్ రాగానే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వాడిని కన్వర్ట్ చేద్దాం ట్రై చేస్తున్నా, గెట్ ఏ ఫ్రీ కోడ్. లేదు వాడికి చదవాలని ఉంది ఇంకా మన కంపెనీ కోసం అంటే, సో డెఫినెట్లీ హీ స్క్రాల్ ద పేజ్, ఇట్లా స్క్రాల్ చేస్తాడు. ఓకే, అంటే ఏంటంటే ఏ యూజర్కి అయినా సరే మనం నువ్వు గైడ్ చేయగలగాలి, చేస్తేనే కస్టమర్ అనేవాడు కన్వర్ట్ అవుతాడు. వీ ఆల్వేస్ వర్క్ టు గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఫర్ యూ. అయితే ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్?
వై డూ యూ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ యువర్ బిజినెస్, హౌ కెన్ డిజిటల్ హబ్ హెల్ప్ యూ అంటే ఏం చేస్తుంది ఇక్కడ, అసలు అంటే ఏంటి, ఎలా చేయాలి, అదే మేము ఎలా చేస్తాం, మేము ఎలా హెల్ప్ అవుతాం, ఓకేనా. అండ్ ఫైనల్లీ ఎందుకు, ఎలా, ఏంటి, వై, అసలు మీరు నన్ను ఎందుకు చూస్ చేయాలి అనేది చెప్పాను. సో వాడు ఏంటంటే డిఫాల్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తాడు. ఎస్సిఎం అంటే ఏంటి, ఎస్ఎంఎం, ఈమెయిల్, ఏఎస్ఓ, ఏఎస్ఎం, అఫిలియేట్, ఇవన్నీ కూడా. ఓకే, so different services. So once he attracted, then definitely he click on this particular get in touch option. So this way you can improve the leads from LinkedIn dashboard. Now okay, so I put on LinkedIn lead generation. I want more quality leads on LinkedIn. Clicking on your ads will lead customers to the lead generation form pre-qualified. అంటే ఏంటంటే ప్రీ ఫీల్డ్ అంటే ఏంటి, మీ వెబ్సైట్కి వెళ్ళకుండానే డైరెక్ట్గా వాడు మీ యాడ్ చూడగానే వాడికి క్లిక్ చేసిన వెంటనే ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది లింక్డ్ఇన్లోనే. సో దట్ ఈస్ కాల్డ్ లీడ్ జనరేషన్. అలా కాదు అనుకుంటే, అసలు అది వద్దు మాకు అనుకుంటే, దెన్ యూ గో విత్ వెబ్సైట్ కన్వర్షన్స్. I want more purchases, registrations and or downloads. Okay, let's say for example I want to get around 1,000 downloads కావాలి అనుకోండి. ఏది నేను ఇప్పుడు చెప్పే ఎస్సీఓ మీకు డీటెయిల్ వేలో రాసిచ్చాను కదా, వాట్ ఈస్ ఎస్సీఓ లెర్న్. సో దీనికి డౌన్లోడ్స్ కావాలి అనుకుంటే కూడా ఐ కెన్ గో విత్ పెయిడ్ క్యాంపెయిన్. పెయిడ్ క్యాంపెయిన్లో ఏం చేస్తా, దిస్ వే. సో నేను డైరెక్ట్గా వెబ్సైట్ యూఆర్ఎల్ పెడతా. ఏది, ఏ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇది పెడతాను. సో యూజర్ రాగానే డౌన్లోడ్ ఆప్షన్ చేస్తాను. డౌన్లోడ్ చేయగానే వాడి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అర్థమైందండి. సో నౌ your campaign will be shown to people most likely to take the valuable action you define on your website. అంటే ఏంటంటే ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మన యాడ్ని చూపించాలి. అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ మస్ట్ బి ఎనేబుల్ ఫర్ దిస్ ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ నౌ హియర్ యూ హ్యావ్ టు చూస్ ద ఆడియన్స్. ఆడియన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మీరు ఏమైనా ఆడియన్స్ కనుక ప్రిపేర్ చేస్తే ఆడియన్స్ పెడతారు, లేదు అంటే ఇక్కడ మీరు ఆడియన్స్ని చూసుకోవచ్చు. ఇవ్వండి, ఆడియన్స్ అంటే మెంబర్స్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే మన యాడ్ ఎవరికి ఎప్పిర్ అవ్వాలి. చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సిఈఓ లేదా ఓకే. సో అంటే మన యాడ్ అనేది ఎవరెవరికి కనిపించాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజింగ్ కూడా రావట్లేదండి, ఎండి నో. ఓకే, క్రియేట్ న్యూ ఆడియన్స్. సో ఐమ్ పుట్టింగ్ ద ఆడియన్స్ హియర్. దెన్ నౌ చూడండి ఇక్కడ వాట్స్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అనేది కదా, ఇక్కడ ఆల్రెడీ పెడితే అక్కడ వస్తుంది అనమాట. నౌ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ద లొకేషన్స్. లొకేషన్స్ అంటే నాకు కెనడాలో కావాలి, బికాజ్ వీ హ్యావ్ ఎ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ కెనడా. సో ఐ వాంట్ టు టార్గెట్ ద యూజర్స్ ఆన్ కెనడా. ఎవరైతే కెనడాలో ఉన్నారో వాళ్ళని ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నా. అండ్ యుఎస్లో యూనో ఆస్టిన్. ఓకే, అండ్ అంటే యూ షుడ్ నో వేర్ ఐటీ, అంటే ఒక ఐటీ బిజినెస్ అనేది ఎక్కడ బాగా పాపులర్ అవుతుంది. ఓకే, ఇట్లా మీరు న్యూయార్క్ సిటీ. సో ఇట్లా అనమాట, అంటే యూ హ్యావ్ టు పుట్ ద ఆడియన్స్ హియర్. దాన్ని అప్పుడు ఏమవుతుంది, ఇంతమందికి మన ఆడియన్స్ అంటే ఇంతమందికి మన యాడ్ చూపిస్తుందని కాదు, ఇంతమంది పొటెన్షియల్ ఆడియన్స్ ఉన్నారు నా దగ్గర అంటున్నాడు. మనం పెట్టే బడ్జెట్ బట్టి డిఫాల్ట్గా మన యాడ్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఓకే. సో నౌ యూ కెన్ యాడ్ అదర్ థింగ్స్ అండి, యాడ్ చేయొచ్చు. ఆల్ న్యూ ఆడియన్సెస్కి వెళ్దాం, చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే మెంబర్స్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ, అంటే ఇక్కడ ఏంటంటే మనకి
బిజినెస్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు. సో అందుకోసమని నేను వీళ్ళని టార్గెట్ చేయవచ్చు. అర్థమైందా? చూడండి, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఈ పర్టికులర్ లొకేషన్స్ ఎంతమంది ఉన్నారు? 4,10,000 ప్లస్. ఓకేనా? సెగ్మెంట్స్ కూడా చూడొచ్చు. సెగ్మెంట్స్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు? బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్, ఎంటర్ప్రీనర్స్, ఓకే, ఆంటర్ప్రీనర్స్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, ఇలా సిగ్మెంట్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ పీపుల్ కి నీ యాడ్ అనేది అపేర్ అవుతుంది మోహన్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్. చూద్దాం, యునైటెడ్ స్టేట్స్. ఓకే, నౌ కెనడా. సో దీస్ ఆర్ ఎనఫ్ అనమాట ఐ థింక్. ఓకే, నా ఏం చేస్తున్నా నేను, we have, like, we are making updates to our location targeting to provide better accuracy and more location. అంటే ఏంటంటే if you add more locations then మీ యాడ్ అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. బట్ ఇలా కూడా వెళ్ళొచ్చు. యూ కెన్ పుట్ ఓన్లీ 2 locations or 1 location to reach the right audience on LinkedIn platform. Profile language obviously English and who is our target audience ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు పెట్టొచ్చు. ఎవరెవరిని పెట్టొచ్చు చూద్దాం. సిఇఓస్ అంటే కంపెనీస్లో సిఇఓస్ ఎవరెవరు ఉన్నారు, లేదు అంటే సిఇఓస్ మెంబర్స్ అంటే సిఇఓస్ అనే డెసిగ్నేషన్స్ ఎవరికి ఉన్నాయి, అండ్ ఇలా మనం చూసుకోగలగాలి. ఓకేనా? ఇలా పెట్టి అండ్ కంపెనీ సైజ్ 2 to 10. మై సెల్ఫ్ చూడండి, చాలా మంది నా ఓన్ కంపెనీలో పనిచేస్తున్నాను పెడతారు లింక్డ్ఇన్ లో. అలాంటి యూజర్స్ కూడా నా యాడ్ ఎపేర్ అవ్వాలని అడుగుతున్నాడు. I can put 2 to 10 employees, 11 to 50 employees. I can also target who are 51 to 200 employees. బట్ మోస్ట్లీ మీరు ఎప్పుడు కూడా టెస్ట్ చేసినప్పుడు ఈ కంపెనీస్తోనే మీరు టెస్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 46 lakhs అయింది. ఆడియన్స్ అనేది ఎంత ఉంది. సో ఎక్స్క్లూడ్ ఆడియన్స్, మీరు ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళని. నారో ఆడియన్స్, బ్రాడ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మీరు ఆడియన్స్ అట్రిబ్యూట్స్, మ్యాచ్డ్ ఆడియన్సెస్ అని ఉంటాయి. అంటే ఏంటంటే కంపెనీస్, కొత్తగా న్యూ కంపెనీస్ ఏమైనా యాడ్ అయ్యా లింక్డ్ఇన్ లో అంటే లింక్డ్ఇన్ తెలుస్తుంది కదా ఏ కంపెనీస్ కొత్తగా కంపెనీ పేజెస్ ప్రిపేర్ చేశాయని. సో వాళ్ళకి నా యాడ్ ఎపీర్ అవ్వాలా అని అడుగుతున్నాడు వాడు. అండ్ ఫైనల్లీ డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటండి? రీచ్ మోర్ మెంబర్స్ ఆన్ ద ఇన్ఫరెంట్ ఏజ్. అంటే ఏంటంటే మేల్ ఆర్ ఫీమేల్ ఏజ్ గ్రూప్ బట్టి కూడా మీరు పెట్టొచ్చు అనమాట. ఓకే, ఓకే, డెమోగ్రాఫిక్స్, మెంబర్, జెండర్. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా మేల్ అండ్ ఫీమేల్కి వెళ్తుంది మీ యాడ్. ఇట్లా మీరు ఏదైనా చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ ఎక్స్క్లూడ్ ఆడియన్స్ అవసరం లేదు. ఇది యాడ్ ఫార్మాట్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మన యాడ్ అనేది ఎక్కడ ప్లేస్ అవ్వాలి? టెక్స్ట్ యాడ్ కావాలా, వీడియో యాడ్ కావాలా, క్యారోజల్ యాడ్ కావాలా, సింగిల్ ఇమేజ్ యాడ్ కావాలా, స్పాట్లైట్ యాడ్ కావాలా, మెసేజ్ యాడ్ కావాలా? అంటే ఇవన్నీ ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనే, మీ డాష్ బోర్డ్లోనే ఇలాంటి యాడ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సారీ, అర్థమైందండి? సో ఇలా నౌ సింగిల్ ఇమేజ్ యాడ్ ఓన్లీ అంటే సింగిల్గా కనిపిస్తుంది ఇమేజ్. ఓకే, నా లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్. సో రీచ్ అప్ టు 25%. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కాకుండా 25% మేము అగ్రెసివ్గా పెడతాము అనేసి అంటున్నాడు ఆడియన్స్లో. ఎస్, యూ కెన్ పుట్ ఇట్ అవుట్. ఓకే, సెలెక్ట్ డైలీ బడ్జెట్. సో నేను 1200 పెట్టాను. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సో ఇవన్నీ పెట్టవచ్చు. ఆటోమేటెడ్ విడ్డా, ఎన్హాన్స్డా, మ్యాక్సిమం. ఆటోమేటెడ్ అంటే ఏంటంటే నేను ఒక 1200 రూపీస్ యాడ్ చేశానంటే క్లిక్కి వాడు మినిమం 50 రూపీస్ తీసుకుంటాడు. అంటే 50 కన్నా ఎంతైనా తీసేసుకోవచ్చు. అదే ఆటోమేటెడ్ యాడ్. ఎన్హాన్స్డ్ సిపిసి అంటే ఏంటంటే నేను ఒక సిపిసి లెవెల్ 50 రూపీస్ పెట్టాను అంటే వాడు స్ట్రిక్ చేస్తాడు అనమాట. 50 అబోవ్ అంటే 50 to 60 మిడిల్లో, 65 ఇంతవరకు ఎన్హాన్స్ చేస్తాడు. మాక్సిమం సిపిసి అంటే ఏంటంటే మాక్సిమం అంటే 1000 మెంబర్స్కి చూపించాలి మాక్సిమం అనుకుంటే ఆ టైప్ ఆఫ్ యాడ్ పెట్టాలి. ఓకేనా? యూ హ్యావ్ టు పుట్ ఎనీ టైప్ ఆఫ్ యాడ్ హియర్.
సో ఇక్కడ బిడ్ అమౌంట్ పెర్ క్లిక్ ఎంత పెడుతున్నాడు అని అడుగుతున్నాడు. సో ఐ పుట్ అరౌండ్ 50 రూపీస్. చూడండి ఇక్కడ బిడ్ లిగిట్స్ అట్లీస్ట్ 370 రూపీస్, అంటే 370 రూపీస్కి ఒక క్లిక్ పెడితే ఒక స్మాల్ కంపెనీ వాడు ఎట్లా రన్ చేస్తాడు కంపెనీని, అవునా? సో లింక్డ్ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇట్స్ అ ప్రీమియం ప్లాట్ఫామ్. అర్థమైందా మీకు? సో ప్రీమియం ప్లాట్ఫామ్ అంటే 370 రూపీస్కి ఒక క్లిక్కి వెళ్తే చూడండి, అదర్ సిమిలర్ అడ్వర్టైజర్స్ కెన్ స్పెండ్ బిట్వీన్ 819 to 1600. అంటే ఏంటంటే 371 రూపీస్ ఒక క్లిక్ పెడితే నాకు ఎన్ని క్లిక్స్ వస్తాయండి? 1500 పెడితే హౌ మెనీ క్లిక్స్ ఐ గెట్? ఒక క్లిక్కి 370 రూపీస్ అండి. హౌ మెనీ క్లిక్స్ ఐ గాట్ ఇఫ్ ఐ పుట్ 5000 బడ్జెట్? 5000 బడ్జెట్ పెట్టాను, ఓకే, నాకు ఒక 15 క్లిక్స్ వచ్చినాయి. సో వాట్ ఈస్ యావరేజ్ సిపిసి? యావరేజ్ సిపిసి ఏంటి నేను అడిగింది? యావరేజ్గా సి గైస్ 15 క్లిక్స్ ఐ గాట్, 15 క్లిక్స్ వచ్చినాయి. లేకపోతే ఒక 5000 రూపీస్ బడ్జెట్ అండి, ఓకే, ఐ గాట్ 20 క్లిక్స్. వాట్ ఈస్ ద కాస్ట్ పర్ క్లిక్? ఓకే, అండ్ నౌ సో 250, 330, 255. సో 5500 కాదు, 15 కాదు. ఇక్కడ ఎవరైతే 250 to 330 అని చెప్పారో దే ఆర్ రైట్. అండ్ people are asking me, Mohan Garu, are you okay with your health? Fine. Yeah, actually I'm not well, but no problem. Thank you so much. Now, so the bid amount would be 371 rupees. Okay, so 371 rupees ఒక క్లిక్కి నేను పెడితే ఐ గెట్ మేబీ 15 క్లిక్స్ రావచ్చు. 15 into 300 ఎంత? అరౌండ్ 4500 or 5000 అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పండి, విచ్ ఈస్ ద అఫోర్డబుల్ ad network? Google, Facebook or LinkedIn? Okay, Facebook. Yes, Facebook is one of the affordable platform, and the other one would be what we call Facebook and Google and YouTube. YouTube కూడా నేను రేపు చెప్తా అండి క్లాసు, అఫిలియేట్ మార్కెటింగ్ నా యూట్యూబ్ మనీ ఎట్లా ఎర్న్ చేయాలో. సో రేపు క్లాస్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద పెయిడ్ యాడ్స్. ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి నేను డీటెయిల్ వేలో చెప్పుకుంటూ వెళ్తున్నా. అంటే ఒక కంపెనీకి కనుక మీరు లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేయాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ టెల్ దెమ్ ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ద అదర్ నెట్వర్క్స్. ఓకే, ఇఫ్ యువర్ కంపెనీ ఈస్ if your company is good means if you have a capable of budget, then you can go for LinkedIn ads. But instead of going this LinkedIn ads, you should always go with Sales Navigator. Sales Navigator అంటే ఏంటి? మీ డైరెక్ట్ గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, రైట్? Sales Navigator is one of the best platform to get the leads for your company. Okay, and now Facebook. Yeah, Facebook is fine. అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ అండి. బేసిక్గా కన్వర్షన్ ట్రాకింగ్ ఏంటంటే మెజర్ ద యాక్షన్స్ మెంబర్స్ టేక్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ వ్యూయింగ్ యువర్ లింక్డ్ఇన్ యాడ్. అంటే ఏంటంటే ఎవరైతే నా యాడ్ని క్లిక్ చేస్తారో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ పేజ్ అని ఉంటుంది.
అంటే థ్యాంక్ యూ పేజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ యూజర్ ల్యాండ్ అయ్యాడు, ల్యాండ్ అయిన తర్వాత గెట్ ఇన్ టచ్ అని పెట్టగానే digitalithub.com/thank you పేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరికి చెప్పకూడదు, ఎందుకంటే ఇఫ్ ఐ రివీల్ దట్ థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ దెన్ డెఫినెట్లీ నాకు స్పామ్ లీడ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? సో అంటే యూజర్ క్లిక్ చేయగానే ఎండ్ గోల్ అంటే ఏంటి, థ్యాంక్ యూ పేజ్కి రీచ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ పేజ్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు పుట్ ద వెబ్సైట్ యూఆర్ఎల్ హియర్. అంటే ఎట్లా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ digitalithub.com/ thank you. Okay, so here you can put the name. Okay, enter your settings, choose a type that best describes an action you want to website. Okay, website మీదకి యూజర్ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, సైన్ అప్. ఓకే, అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఈ-కామర్స్ వెబ్సైట్ దెన్ గో ఫర్ యాడ్ టు కార్ట్ ఆర్ పర్చేస్, ఇలా ఉంటాయి. బట్ B2Bలో ఏంటంటే లీడ్ అని, సైన్ అప్ అని, ఓకే, ఇన్స్టాల్ అని, ఇట్లా ఉంటాయి. అంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ మొబైల్ యాప్ యూ వాంట్ టు గెట్ 10,000 డౌన్లోడ్స్ ఫ్రమ్ ద లింక్డ్ఇన్. ఓకే, అట్లా కూడా చేయొచ్చు అనమాట. అంటే యాప్ యూఆర్ఎల్ అక్కడ ఇవ్వాలి మనం. ఓకే, నౌ ఎస్టిమేట్ హౌ మచ్ ద కన్వర్షన్ ఈస్ వర్త్ టు యువర్ బిజినెస్ టు మెజర్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. 1 second guys. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎంత మీరు పెడుతున్నారు కన్వర్షన్స్కి, అరౌండ్ ఒక 100 or 1000, విచ్ మీన్స్ 50 or 100, ఇట్స్ డిపెండ్స్. సేమ్ గూగుల్ యాడ్స్లో కూడా ఇలాంటి ఆప్షన్సే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. సో క్లిక్ క్యాంపెయిన్ ఐమ్ రన్నింగ్ 7 daysకి రన్ చేస్తున్నా. ఈచ్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ద అట్రిబ్యూషన్ మోడల్. అట్రిబ్యూషన్ మోడల్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఏ క్యాంపెయిన్కి అయినా సరే ఇదే అట్రిబ్యూషన్ మోడల్ ఉంటుందని అడుగుతున్నాడు. ఎస్, సో డిఫైన్ హౌ యూ వుడ్ లైక్ టు ట్రాక్ the conversions. Okay, so చూద్దాం. యూజ్ మై సైట్ వైడ్ ఇన్సైట్ ట్యాగ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ట్యాగ్ ఇస్తాడంట వాడు, అది కూడా మనం పెట్టొచ్చు. ఓకే, నౌ నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, digitalithub.com. ఓకే, సో స్టార్ట్స్ విత్ ఈక్వల్స్ కౌంట్ కన్వర్షన్స్ పీపుల్ హూ విజిట్ ఆన్ ఫాలోయింగ్ పేజెస్. అంటే ఏంటంటే ఏ పేజెస్కి యూజర్ వెళ్తే ఒక కన్వర్షన్ కింద ట్రాక్ చేయాలి అంటున్నాడు. ఏ పేజెస్ అండి, మనకు ఆల్రెడీ థ్యాంక్ యూ పేజ్ అని ఒకటి ఉంది కదా, ఆ పేజ్కి ల్యాండ్ అయితేనే నాకు కన్వర్షన్ కింద ట్రాక్ చేయని చెప్తున్నాడు. దెన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ద కన్వర్షన్ పేజ్. So this way, next. Save. Basically quality leads కావాలి అంటే you have to put more budget అండి. సో ఐ సజెస్ట్ అంటే ఏంటంటే ఇదే వర్కౌట్ అవుతుందని చెప్పలేము రఘునాథ్. బేసిక్గా ఎలా ఉంటుందంటే లింక్డ్ అంటే మీరు ప్రతి దాంట్లో కూడా యాడ్స్ రన్ చేయాలి అట్లీస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ ఫర్ ఎ వీక్, సో దట్ యూ కెన్ అంటే సేమ్ బడ్జెట్తో క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. చేసినప్పుడు
ఎఫ్బిలో యాడ్ రన్ చేస్తున్నా, ఐఎమ్ గెటింగ్ లీడ్స్, రైట్? సో ఇట్లా ఎక్కడైతే మీకు లీడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేయగలగాలి. ఓకేనా? Yeah, so he's asking us to create an ad. So name this ad optional introductory text. అంటే ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఏం పెడదాం అనుకుంటారు, ఇది 150 క్యారెక్టర్స్. చూడండి ఇట్లా మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ కెన్ గివ్ ద యూఆర్ఎల్ కాల్. ఇదైనా ల్యాండింగ్ పేజ్ కింద ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వీ బిల్డ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు గ్రో యువర్ ఇంప్రూవ్ ద బిజినెస్ అంటున్నాం. అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే యాడ్స్ ఉన్నాయో ఇక్కడ యాడ్స్లోకి వెళ్ళి 150 క్యారెక్టర్స్ని క్రాస్ చేయకూడదు. అర్థమైందండి? 150 క్యారెక్టర్స్ అంటే ఏంటి? వి బిల్డ్ టు గ్రో యువర్ బిజినెస్ అని చెప్పేసి పెడదాం. ఓకే, సో చూద్దాం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో. ఇట్లా సో 150 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు మనం. సో ఇట్లా ఓకేనా? సో the landing page would be, you can put any URL here. That is called digitalityhub.com and destination URL. One second, it's loading. Okay. See guys, ఇట్లా మీరు ఇవ్వచ్చు. అండ్ డిఫాల్ట్గా ఇమేజ్ తీసుకుంటుంది. లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఇమేజ్ యూ కెన్ యాడ్ ఇట్. అండ్ యూ మస్ట్ ఇంక్లూడ్ ద హెడ్లైన్. హెడ్లైన్ అంటే ఏంటంటే డిజిటల్ సొల్యూషన్స్, లేదు అంటే అరౌండ్ ఒక 200 క్యారెక్టర్స్ అన్నాడు కాబట్టి we simplify your business. So you can add the description here if you want to add it. లేదు అంటే ఇలా వదిలేయచ్చు. అండ్ ఫైనల్లీ కాల్ టు యాక్షన్ అనేది సైన్ అప్ ఆర్ లెర్న్ మోర్ ఏదైనా పెట్టచ్చు. ఓకే, అండ్ నౌ so this is called the ad campaign on LinkedIn. So finally we have created the ad అండి.
సో ఇక్కడ మీరు చూడగలిగితే ఇన్ ఆడియన్స్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని డేస్కి రన్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ 1 డేకి రన్ చేస్తే ఇక్కడ చూడండి 9,000 స్పెండ్ చేయాలి 7 డే. 1 డే అంటే మినిమం 1,500 అని చెప్తున్నాడు. ఎన్ని ఇంప్రెషన్స్ రావచ్చు అంటే మీ యాడ్ని మినిమం 1,100 మెంబర్స్ చూపిస్తాడు, మాక్సిమం 4,300 మెంబర్స్ చూపిస్తాడు. క్లిక్ త్రూ రేట్ అనేది ఏంటంటే యావరేజ్గా ఉంటుందని చెప్తున్నాడు, బికాజ్ యూఆర్ రన్నింగ్ లో బడ్జెట్. క్లిక్స్ ఎన్ని క్లిక్స్ రావచ్చు డేలో? 15 క్లిక్స్. అర్థమైందా? అంటే నౌ టెల్ మీ గైస్, వాట్ ఈస్ ద యావరేజ్ సిపిసి? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ స్పెండింగ్ 10,000 rupees, ఐఎమ్ గెటింగ్ 50 క్లిక్స్. వాట్ ఈస్ ద సిపిసి వాల్యూ? ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. Guys, anybody? So I'm spending 10,000 rupees, I'm getting 50 clicks. What is the average CPC? Uh, 200. అట్లా ఎట్లా అవుతుందండి 200? 200 కాదండి, 200 ఎట్లా అవుతుంది? How it is possible? I'm spending 10k, I'm getting 50 clicks. What is the average CPC? Oh my god, 666 అంట. Like how you guys calculated? మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు చెప్పండి నాకు ఒకసారి. 100 అంట. నో, ఎనీబడి? Okay. So I have told 10,000 అని చెప్పాను కదా. సో డెఫినెట్గా 10,000 by 50. సో ఇక్కడ ఏదైతే ఉందో, ద కాస్ట్ సిపిసి వుడ్ బి 200. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్పెండింగ్ అరౌండ్ ఒక 5,000 స్పెండ్ చేస్తున్నా, లేకపోతే 10,000 స్పెండ్ చేస్తున్నా. నాకు 1,000 ఇంప్రెషన్స్కి ఒక 500 రూపీస్ పడింది. సో వాట్ ఈస్ ద టోటల్ ఇంప్రెషన్ కాస్ట్? గైస్, ఎనీబడి? 1,000 ఇంప్రెషన్స్కి అరౌండ్ ఒక 200 పడింది. సో అట్లా ఎన్ని ఇంప్రెషన్స్ అయితే 10,000 అవుతుంది? Anybody? $50,000, 5,000, బట్ హౌ? ఎట్లాగో చెప్పండి. 1,000 ఇంప్రెషన్స్కి 200 రూపీస్ అయింది. ఎప్పుడు 10,000 రూపీస్ బడ్జెట్ ఉంటే. ఓకే, సో ఒక 2 ఇంప్రెషన్స్ అయితే ఆ 10,000 బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది. ఓకే, చూడండి,
For example, impression ki 200 rupees. నేను మీకు టెక్స్ట్ చేస్తున్నా 1000 ఇంప్రెషన్స్ అయినాయి 200 రూపీస్ ఖర్చు అయింది ఓకే 10,000 ఇంప్రెషన్స్ ఉన్నాయి ఓకేనా అట్లా ఎంత బడ్జెట్ 10,000 రూపీస్ ఉన్నాయి ఎన్ని ఇంప్రెషన్స్ అవుతాయి కరెక్ట్ 2000 awesome ఎట్లా 5,000 ఎట్లా అండి మళ్ళీ yeah so 2000 is correct yeah that's cool సో అర్థమైందా సో లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి చూడండి నేను స్టార్టింగ్ నుంచి క్యాంపెయిన్ ప్రిపేర్ చేశాను కదా వెబ్సైట్ కన్వర్షన్స్ క్యాంపెయిన్ ప్రిపేర్ చేసా ఆడియన్స్ ఎక్స్పాన్షన్ పెట్టాను లొకేషన్స్ పెట్టా జాబ్ డెసిగ్నేషన్స్ పెట్టా కంపెనీని యాడ్ చేశాను ఇమేజెస్ యాడ్ ఇమేజెస్ ఇంకా యాడ్ చేయాలి అండ్ ఎన్హాన్స్డ్ క్యాంపెయిన్ పెట్టాను 1,300 రూపీస్ బడ్జెట్ పెట్టా యాడ్ ఇట్లా రన్ అవుతుంది ఎన్హాన్స్ సిపిసి పర్ క్లిక్ 371 రూపీస్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట ఓకే ఎప్పుడు మనకి బడ్జెట్ కట్ అవుతుందంటే ఒక కన్వర్షన్ రాగానే ఇంత బడ్జెట్ కట్ అవుతుంది అర్థమైందా ఎందుకంటే కన్వర్షన్ క్యాంపెయిన్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అదే క్లియర్గా చెప్తున్నాడు ఎంత అయింది ఏంటంటే గైస్ డిడ్ యూ క్లియర్ ఓకే కూల్ I'm clicking on next button here. Guys, 1 second. Yeah, so setup campaign లో పెట్టాను ఆడియన్సెస్ పెట్టాను టార్గెటెడ్వి యాడ్ ఫార్మేట్ ఎలా ఉండాలో పెట్టాను ఎక్కడ ప్లేస్ అవ్వాలో నా యాడ్ పెట్టాను బడ్జెట్ పెట్టా షెడ్యూల్ చేశాను అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ ఇంకా సరిగ్గా పెట్టలేదు కాబట్టి ఇక్కడ రాంగ్ అని చూపిస్తుంది అండ్ ఫైనల్లీ సెటప్ యాడ్స్ అనేవి సెటప్ చేశాను రివ్యూ అండ్ లాంచ్ సో ఇక్కడ మనం రివ్యూ లాంచ్ క్యాంపెయిన్ కొట్టగానే దెన్ మనకి ఇంప్రెషన్స్ కానీ క్లిక్స్ కానీ కన్వర్షన్స్ కానీ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట Did you understand guys the concept of LinkedIn ads? ఓకే సో గైస్ అర్థమైందా అందరికి ఈ లింక్డ్ఇన్ యాడ్స్ క్యాంపెయిన్ అర్థం కాలేదా
Okay. So now it's a questioning hour. So questions అడుగుతా ఉంటాను, చెప్పండి. Okay. Which is the best platform to get leads for B2B company? Okay, so why not Google and Facebook? LinkedIn చెప్పారు, బాగానే ఉంది. బట్ ఎందుకు గూగుల్ యాడ్స్ కాదు, ఎందుకు ఫేస్బుక్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు కాదు? ఐ వుడ్ లైక్ టు నో ద రీజన్. Google ads cost high. Who said cost is high? గూగుల్ యాడ్స్ అనేది కాస్ట్ ఎక్కువ కాదండి, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రన్ ద క్యాంపెయిన్. సో ఒక లీడ్స్ అనేవి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఎక్కువగా వస్తాయి అంటే మోస్ట్లీ ఆన్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్. మూడిట్లో కూడా లీడ్స్ బాగానే వస్తాయి. ఓకే, ఎందుకు అంటే ఇఫ్ యూ హ్యావ్ 1,000 rupees budget, then you can run the campaign on Facebook. If you have 1,500 rupees budget, then you can go with the Google ads. If you have 50,000 rupees budget, then definitely you go with LinkedIn and the Twitter ads. Okay. Yeah. So what is meant by LinkedIn in mail? LinkedIn is social networking site with a real audience అంట. ఓకే, సో ఫేస్బుక్లో కూడా ఉంటారండి, లింక్డ్ఇన్లో కూడా ఉంటారు, గూగుల్ యాడ్స్లో, ప్రతి ఒక్క దగ్గర కూడా లీడ్ టార్గెట్ ఆడియన్స్ అనేవి ఉంటారు. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పీపుల్.
Okay, but if you want to advertise on LinkedIn, then definitely the cost would be very high, right? So ఏంటంటే ఒక B2B అయినా B2C అయినా, but most of the time B2C ads కి B2C companies కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు ఎందుకంటే బడ్జెట్ ఈస్ లో. బట్ వెన్ యూర్ కమింగ్ టు లింక్డ్ఇన్, ద బడ్జెట్ ఈస్ వెరీ హై. అండ్ ఆల్సో ట్విట్టర్ యాడ్స్ కూడా మినిమం ఒక క్లిక్కి ₹300 ₹400 పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒక వాళ్ళ రెవెన్యూ వచ్చేసి 500 crores అయితే 10 lakhs పెట్టడం పెద్ద వింత ఏం కాదు కదా, రైట్? బట్ ఏంటంటే యూ కెన్ గెట్ క్వాలిఫైడ్ లీడ్, వెరీ క్వాలిఫైడ్ లీడ్స్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్. ఓకేనా? యా. సో ఓకే, సో నేను టెక్స్ట్ చేస్తున్నా అండి, ఒకసారి చూడండి. ఐ మీన్ ఐ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. సో వాట్ ఈస్ ఇన్మెయిల్? ఇన్మెయిల్ అంటే ఏంటి? హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ ద ఆడియన్స్. సో అంటే ఏంటంటే ఇన్మెయిల్ అనేది ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ పీపుల్ వాడతారు ఇన్మెయిల్ని? ఎనీబడి? Okay, who are connected actually? How helps the, okay, intercompany mail, maybe. Okay. Oh. InMail is used to send messages to the LinkedIn members. Correct. అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఒక రైట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ లింక్డ్ఇన్ పెయిడ్ యాడ్స్ అనమాట. పెయిడ్ యాడ్స్ లో కూడా దెర్ ఆర్ డిఫరెన్సెస్. వన్ ఈస్ లింక్డ్ఇన్ యాడ్స్ అండ్ అదర్ వన్ ఈస్ వాట్ వి కాల్ ఇన్మెయిల్. అర్థమైందా? లింక్డ్ఇన్ యాడ్స్ ఆర్ డిఫరెంట్, సేల్స్ నావిగేటర్ ఇస్ డిఫరెంట్. Okay, fine. So even we can get direct contact with them who are not connection with us. Yes, you are right. And directly messages to another LinkedIn member. Yes, you are right. It helps to connect another LinkedIn account. Okay, not only connect the LinkedIn account only, you can get more leads. అర్థమైందా? ఎవరికైతే బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుందో B2B people, then definitely you can get more reach. సో రేపటి క్లాస్లో నేను అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటివరకు చెప్పిన ఛానల్స్ అన్నీ రేపటి క్లాస్లో ఎలా యూజ్ చేయాలి, అంటే మీరు ఒక పర్సనల్గా యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి, కంపెనీకి యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి, హౌ టు ఎర్న్ స్టార్ట్ మనీ, ఇవన్నీ కూడా రేపు క్లాస్లో మేబీ రేపు ఒక 3 hours చెప్తాను. ఓకేనా? సో 3 hours చెప్తాను రేపు. సో రేపంతా కూడా హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేక్ మనీ. Money. Okay, now I'm asking you one question, guys, very straightly. How to make money in online? ఆన్లైన్ మార్కెటింగ్ త్రూ డిఫరెంట్ సోర్సెస్. నో 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 అంటే మీరు అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి తెలియక ముందు మీ మైండ్లో ఉన్న ఛానల్స్ ఏంటి? మనీ ఆన్లైన్లో ఎనీబడి? సర్వే. ఎస్, సర్వే ఇస్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఆన్లైన్ వర్క్స్ లైక్ డేటా ఎంట్రీ. ఎస్. యూట్యూబ్ ఛానల్. ఓకే. అండ్ trendy mobile premium need. Okay. MPL. Okay. Trading. Okay. Content writing. Okay. Online work, survey, data center, content writing, web design. Okay. Content writing, change app.
ఓకే, సో ఇవన్నీ ఏం కాదండి. బేసిక్ ఏంటంటే రియల్ మనీ ఎర్న్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక సర్వే ఫామ్ ఫిల్ చేసి ఎంత ఇస్తాడండి? ఒక సర్వేకి మహా అయితే ఇస్తేవాడు 1 రూపీ ఇస్తాడు, లేకపోతే 2 రూపీస్ ఇస్తాడు. అంటే మీరు అలాగే ఎన్ని సర్వీస్ చేయాలి? ఒక సర్వే ఫామ్ ఫిల్ చేయాలంటే ఇట్ టేక్స్ 2 to 3 minutes. Online marketing, start your own business. Oh wow, okay, more likely they can give likes YouTube. Awesome, ఫైన్. సో ఇప్పటి వరకు మీరు ఏవైతే చెప్పారో ఇవి ఏవి కావు. రేపు నేను మీకు చెప్పే క్లాస్లో అందరూ జాయిన్ అవ్వండి రేపు. సో మనీ ఎట్లా ఎర్న్ చేయాలి ఆన్లైన్లో, ఎంత ఎఫెక్టివ్గా బిల్డ్ చేయాలి ఒక ఛానల్ని, మనీ ఎర్న్ చేసే ఛానల్ని అనేది రేపు క్లాస్లో నేను చెప్తాను. ఓకే, ఓకేనా గైస్? ఫైన్. సో ఐఎమ్ లీవింగ్ ద సెషన్ నౌ. I'm leaving the session, and have a great day. Thank you so much. Thanks for your valuable time. Bye.